అందరికీ నమస్కారం. ఈటీవీ లైఫ్ అమృతం యథారుతు కథాహారం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనం శిశిర ఋతువు పాల్గొన మాసంలో ఉన్నాం. ఈ టైంలో మనకి సూర్యుడి కిరణాలు పొద్దునే నులివెచ్చగా తగులుతా మనలో బాడీలో కఫ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అంటే కఫ బయటకు వస్తూ ఉంటుంది. దీనివల్ల మనకి రెస్పిరేటరీ ఇష్యూస్ కానీ లేజినెస్ కానీ ఎర్లీ మార్నింగ్ ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు వాతం కూడా లిటిల్గా ఇంబ్యాలెన్స్ అయినందువల్ల ఇండైజెషన్ ఇష్యూస్, అదేవిధంగా డ్రై అయిపోవటం స్కిన్ కానీ బాడీ లోపల కానీ ఇవన్నీ ఇష్యూస్ ఈ టైంలో ఉంటాయి అన్నమాట. ఈ టైంలో ఖచ్చితంగా మనం ఆయిల్ సీడ్స్ని తీసుకోవాలి. అదేవిధంగా బలవర్ధకమైన గ్రీన్ పీస్ కానీ ఇప్పుడు నుంచే మనకి ఆకుకూరలు అన్నీ కూడా తయారవుతాయి. మనం ఈ ఎపిసోడ్లో సజ్జా శనగాకు నువ్వుల రొట్టె, రెండోది ఊద ఖర్బూజా కొబ్బరిపాల పాయసం, ఈ రెండింటిని చూడబోతున్నాం. ముందుగా సజ్జా శనగాకు నువ్వుల రొట్టెకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సజ్జ శనగాకు నువ్వుల రొట్టెకి కావాల్సిన పదార్థాలు: సజ్జపిండి 1 కప్పు, నువ్వులు 3 చెంచాలు, శనగాకు 1/2 కప్పు, ఉప్పు రుచికి సరిపడినంత, వాము 3 చిటికెలు, నూనె 2 చెంచాలు. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్తే దీని గురించి డిస్కస్ చేసుకుందాం. సజ్జలు, దీన్ని పేల్ మిల్లెట్ అంటారు. ఇది ఎలాంటి భూములను కూడా పండుతుంది అనమాట. ఎందుకు ఇలా చెప్తున్నామంటే ఇది ఏ మెయింటెనెన్స్ లేకుండా, వానలకు కానీ ఎలాంటి లేకుండా చాలా అంటే డ్రాట్ అంటే కరువు ప్రాంతాల్లో కూడా ఈజీగా తట్టుకొని నిలబడేటువంటిది. అంటే అంట్లో అంత బలం ఉంటుంది. అంటే ఎక్కడైనా సర్వైవ్ అయిపోతుంది. మనం ఎక్కడైనా సర్వైవ్ అవ్వగలమంటే మన ఇమ్యూనిటీ కానీ మనలో ఉన్నట్టే ఆ మొక్క కూడా, అంటే ఆ సజ్జలు కూడా మన ఎడారిలో వేసిన, ఆల్కలైన్ భూములు వేసినా, ఎసిడిక్ భూములు వేసినా, లేకపోతే ఇసుక నేల ఎక్కడ వేసినా కూడా తట్టుకొని వస్తుంది. ఈ యొక్క గొప్పతనం ఏంటంటే ఇది పైకి ఎంత పెరుగుతుందో లోపలికి కూడా అంతే వెళ్ళి అక్కడి నుంచి మినరల్స్ తెచ్చుకుంటుంది అనమాట. అంటే పోషకాలు తెచ్చుకొని ఆ ఒక గింజలో ఒక పవర్ బ్యాంక్ లాగా ఆ మినరల్స్ అన్నీ కూడా ప్యాక్ అయి ఉంటాయి. ముఖ్యంగా ఈ సజ్జల్లో గొప్పతనం ఏంటంటే ఇప్పుడు ఈ కాంబినేషన్, ఇప్పుడు సజ్జపిండి వేస్తున్నాం మనం, సజ్జపిండితో పాటు నువ్వులు వేస్తున్నాం. ఓకే, ఈ రెండింటి వల్ల ఎముక పుష్టి, మనకి కాల్షియం వెరీ రిచ్, కంటి సమస్యలకి ఎస్పెషలీ రక్తహీనతకి చాలా చాలా మంచిది ఈ రొట్టె అనమాట. అదేవిధంగా శనగాకు, ఇప్పుడు శనగాకు మనకు దొరుకుతుంది కాబట్టి శనగాకు కూడా, ఇది కూడా మనకి రక్తహీనతకి చాలా చాలా మంచిది. అదేవిధంగా మన గట్ హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. నువ్వులు వేసాము, వాము కూడా వేసాము. ఓకే, ఈ టైంలో వాతం కొంచెం డిస్టర్బ్ అవుతుంది కాబట్టి వాము వేసినందువల్ల బ్యాలెన్స్ అవుతుంది మనకి. కొంచెం ఆయిల్ ఎందుకు వేస్తున్నామంటే మనకు నువ్వుల నూనె కానీ ఇది వేసుకుంటే ఈ టైంలో మనకి కొంచెం ఇట్లా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ని ఇట్లా రోటీలో వేసుకోవచ్చు. ఇట్లా నువ్వులు వేసాము, వీటి వల్ల మనకి లూబ్రికేషన్, బాడీలో లూబ్రికేషన్ కూడా చాలా చాలా మంచిది. దీనికి తగినంత సాల్ట్ వేస్తున్నాను. వేడి నీళ్ళు అయితే ఇంకా మంచిది, అయితే చన్నీళ్ళైనా కలుపుకోవచ్చు. వేడి నీళ్ళు అయితే చాలా మంచిది. మన రొట్టె పిండిలాగా బాగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు చాలా బాగా మగ్గం చేసుకోవాలండి. మనం ఎంత మగ్గం చేస్తే అంత జిగురు బయటకు వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం పెంక మీద కాల్చుకుందాం. కొంచెం పైన నువ్వులు కూడా వేసుకుందాం. మన రొట్టెలాగా తట్టుకోవచ్చు, కానీ కొంచెం జాగ్రత్తగా తట్టాలండి. ఎందుకంటే ఇది సజ్జపిండి కాబట్టి
మామూలుగా చేత్తో చేసుకుంటేనే మంచిది. మనం రోల్ చేస్తే కొంచెం కష్టం, చేత్తో చేసుకోవచ్చు ఇట్లా. లేకపోతే పల్చటి గుడ్డ, కాటన్ గుడ్డ తీసుకుని బాగా తడిపేసేసి దాన్ని బాగా పిండి మనం దాని మీద చేసుకున్నా కూడా బాగుంటుంది. కొత్తగా చేసేటప్పుడు ఫస్ట్ అలా చేసుకోవచ్చు. అలా అయితే ఇంకా పల్చగా మనకు కావాల్సిన సైజులో తీసుకోవచ్చు. కాల్చుకున్నాము. దీన్ని మనం బాగా నూనె వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్లేదు. సజ్జ రొట్టెకి నేను లైట్గా అప్లై చేస్తున్నాను, వేసుకోకపోయినా మనకి పర్లేదు అన్నమాట. ఇక్కడ మనకి శనగాకు బదులు, శనగాకు ఇప్పుడు సీజన్లో దొరుకుతుంది. తర్వాత స్ప్రింగ్ ఆనియన్ వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, మెంతికూర వేసుకోవచ్చు, తోటకూర వేసుకోవచ్చు. అలా డిఫరెంట్గా ఈ టైంలో గాజరు కూడా దీనికి వేసుకోవచ్చు. ఆ కాంబినేషన్ కూడా చాలా మంచిది. గాజరు అండ్ సజ్జలు, ఇది కూడా ఈ కాంబినేషన్ కూడా చాలా మంచిది. ఓకే అండి, నేను ఈ విధంగా ఒక 2-3 రొట్టెలు కాల్చి పెట్టుకుంటాను. మనకి ఇమ్యూనిటీ బాగా పెరిగేదానికి అశ్వగంధ తీసుకొని, అశ్వగంధ పొడి కానీ లేకపోతే రూట్ దొరుకుతుంది మనకి, దాన్ని కషాయంలాగా కాసుకొని రోజు ఎర్లీ మార్నింగ్ తాగుతున్నట్టయితే మనకి కావాల్సినటువంటి వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. దాంతోపాటు ఈవినింగ్ టైము నట్స్, ఏదో ఒక నట్స్, నువ్వులు కానీ సజ్జలు కానీ సన్ఫ్లవర్ కానీ తర్బూజ, వాటిని కొంచెం రోస్ట్ చేసుకొని ఒక 2-3 ఖర్జూరంతో కలిపి తీసుకుంటే చాలా మంచిదండి. మనకి ఈ సజ్జ శనగాకు నువ్వుల రొట్టె తయారైపోయింది. ఇది మనకి బాగా తయారు చేసుకుంటే 3-4 డేస్ కూడా నిల్వ ఉంటుందండి. ఓకే, 3 నుంచి 4 డేస్ దాకా కూడా మనం జర్నీస్లోకి వాటికి చక్కగా తీసుకెళ్ళచ్చు. దీంట్లో ఇంకా మనం పల్లీల పొడి, పల్లీలు, కొంచెం ఎండుమిర్చి, జీలకర్ర అవన్నీ రోస్ట్ చేసి, జీలకర్ర అట్టే వేసుకోవచ్చు, పల్లీల్ని కరివేపాకు వాటిని లైట్గా రోస్ట్ చేసి పౌడర్ చేసుకొని ఈ పిండిలో కలిపినట్టయితే మసాలా రొట్టె లాగా ఉంటుంది అనమాట. దీన్ని మీరు జర్నీస్లో ఒక స్నాక్ లాగా లేకపోతే ఒక ఫుడ్ లాగా, మంచి హెల్దీ ఫుడ్ లాగా ఉంటుంది. అదేవిధంగా ఇది 3-4 డేస్ ఉంటుంది కాబట్టి జర్నీలోకి చక్కగా తీసుకెళ్ళచ్చు. ఓకే అండి, ఆల్మోస్ట్ ఇది రొట్టె కాలిపోయింది. సర్వింగ్ ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకున్నాం. నెక్స్ట్ పైనుంచి కొంచెం ఆకుతోటి గార్నిష్ చేసి. ఓకే అండి, ఎంతో ఆరోగ్యకరమైనటువంటి మరియు కమ్మగా ఉండేటువంటి సజ్జ శనగాకు నువ్వుల రొట్టె తయారైపోయింది. దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి చూద్దాం. సజ్జ శనగాకు నువ్వుల రొట్టెకి కావాల్సిన పదార్థాలు: సజ్జ పిండి 1 కప్పు, నువ్వులు 3 చెంచాలు, శనగాకు 1/2 కప్పు, ఉప్పు రుచికి సరిపడినంత, వాము 3 చిటికెలు, నూనె 2 చెంచాలు. సజ్జ శనగాకు నువ్వుల రొట్టె తయారు చేసే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని సజ్జ పిండి, నువ్వులు, శనగాకు, వాము, తగినంత ఉప్పు వేసి తగినంత నీళ్లు పోసుకొని బాగా రొట్టె పిండిలాగా మర్దన చేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని తవా పెట్టుకొని ఈ యొక్క పిండిని ఉండలుగా చేసుకొని రొట్టెల్లాగా ఒత్తుకొని ఈ పెనం మీద 2 వైపులా దోరగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే సజ్జ శనగాకు నువ్వుల రొట్టె రెడీ. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదండి. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. మనకి ఆ వాము, ఆ నువ్వులు బాగా తగులుతా, ఫ్లేవర్ తగులుతా, ఆ నువ్వులు క్రంచీ తగులుతా, ఆకుకి అండ్ సజ్జ పిండి కూడా ఒక నట్టి ఫ్లేవర్ ఉంటుంది. చాలా బాగుంది. ఒక స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చింది. ఇంకా మనం అనుకున్న మసాలా లాగా అంటే పల్లీల పొడి, కొంచెం కారం ఇవన్నీ వేసుకొని అలా కూడా తయారు చేసుకోవచ్చు. ఖచ్చితంగా ప్రయత్నించండి. ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ మనం ఊద, ఖర్బూజా, కొబ్బరిపాల పాయసానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం.
ఊద కర్బూజ కొబ్బరిపాల పాయసానికి కావాల్సిన పదార్థాలు: ఊద బియ్యం 1/2 కప్పు, కొబ్బరిపాలు 1 కప్పు, కర్బూజా ప్యూరీ 1/2 కప్పు, బెల్లం పాకం 1/2 కప్పు, బాదం పలుకులు 1 పిడికెడు, దాల్చిన చెక్క పొడి 3 చిటికెలు. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు మనం దీని ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా మనం కొన్ని నీళ్లు తీసుకుందాం. ఈ నీళ్లు బాగా మరిగిన తర్వాత మనం ఊదల్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఊద బియ్యాన్ని ఒక 4 hours నానబెట్టుకున్నాం. వీటిని ఇంగ్లీష్లో బార్న్యార్డ్ మిల్లెట్ అంటారు. ఇది అతి తక్కువ అంటే 70 daysలోనే క్రాప్ అండి. 2.5 months 3 months లోపల క్రాప్ వస్తుంది. 2 monthsలో దిస్ నో మెయింటెనెన్స్ అనమాట. అట్లా పచ్చిగా వీడిగా వచ్చేస్తుంది. కలుపు అంటారు కదా, కలుపు. ఒకప్పుడు దీన్ని వరి పొలాల కలుపు అని తీసేవాళ్ళు. యాక్చువల్లీ ఇది ఈజ్ వెరీ గుడ్ అనమాట. మన డైజెషన్ సిస్టమ్కి, మనకు వచ్చేటువంటి గట్ ప్రాబ్లమ్స్కి, లేకపోతే ఇండైజెషన్ ఇష్యూస్కి, ఎస్పెషల్లీ ఈ టైంలో మనకి కఫ అనేది ఈ యొక్క ఫాల్గుణ మాసంలో డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అంటే డ్రైనెస్ కానీ, అదేవిధంగా మన గట్ సిస్టమ్ హైడ్రేట్ అవడానికి, అదేవిధంగా మన ఇండైజెషన్ ఇష్యూస్ లాంటి మనకి గ్యాస్ట్రైటిస్ కానీ, లేకపోతే యాసిడ్ రిఫ్లెక్స్ కానీ, వీటన్నిటికి కూడా ఈ యొక్క సామవ్యం చాలా చాలా మంచిది. ఈ టైంలో మనకి తర్బూజా దొరుకుతుంది అనమాట. మస్క్ మిలన్ అంటారు ఇంగ్లీష్లో, అది దొరుకుతుంది. అది కూడా చాలా మంచిది, ఎస్పెషల్లీ అది లేడీస్ ఇష్యూస్కి, ప్రెగ్నెంట్ లేడీస్కి, అదేవిధంగా మనకి వెయిట్ లాస్కి, అట్ ద సేమ్ టైం మనకి అన్నిటికి కూడా చాలా ఇమ్యూనిటీ సిస్టమ్, ఎస్పెషల్లీ మనలో ఇమ్యూనిటీ పెరిగేదానికి కూడా ఇక కర్బూజా చాలా మంచిది. దీని తర్వాత తర్బూజా వస్తుంది, అంటే వాటర్ మిలన్. ఇది మస్క్ మిలన్ ఫస్ట్ వస్తుంది మనకి అనమాట. ఆల్మోస్ట్ మనకి శివరాత్రి ఆ టైంలో, శివరాత్రి స్టార్ట్ అవుతుంది ఆ టైంలో నుంచి ఈ క్రాప్ స్టార్ట్ అవుతుంది, హార్వెస్ట్. ఇది చాలా మంచిది ఈ సీజన్లో తీసుకోవటం, ఎస్పెషల్లీ రెస్పిరేటరీ ఇష్యూస్ కూడా చాలా మంచిది. ఇక్కడ మనం సామల బదులు ఊదలు తీసుకోవచ్చు, కొర్రలు తీసుకోవచ్చు, ఆరికలు, అండకొర్రలు అవి తీసుకోవచ్చు. సజ్జ, జొన్న, రాగి మటుకు నూకలాగా తీసుకోవాలి. అంటే బ్రోకన్ మామూలుగా మనం వాటిని నానబెట్టి ఎండబెట్టి రవ్వలాగా చేసుకుని వాడుకోవచ్చు, వేపి వాడుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ మనకి ఎసరు వస్తుంది. నానబెట్టుకున్నటువంటి యొక్క ఊద బియ్యాన్ని ఊద బియ్యాన్ని వేసుకొని ఇది బాగా మెత్తగా ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇది ఉడికేయటానికి ఆల్మోస్ట్ ఒక 10 to 12 minutes 15 minutes దాకా పట్టచ్చు. ఎవరికైనా కఫం గొంతులో ఇరుక్కుపోయినట్టు, కఫం ఉండి అట్టుకుంటున్నట్టు ఉంటుంది కదా మనకి తెమ్మడదంతా కూడా, ఆ టైంలో మనం కొంచెం పిప్పళ్ళ చూర్ణం తీసుకొని ఒక 1/2 చెంచా కానీ ఒక 4-5 చిటికలు తీసుకుని దానికి కొంచెం సైంధవ లవణము 1 స్పూను తేనె కలిపి తీసుకుంటున్నట్టయితే మనకి ఆ కఫం అంటే గొంతులో మనకి ఇరుక్కున్నటువంటి ఆ కఫం అనేటువంటిది కూడా బయటికి కొట్టేస్తుంది. మనం ఎప్పుడు ధాన్యం ఉడకబెట్టేటప్పుడు పైన మూత పెట్టకూడదు, వెజిటేబుల్స్ ఉడకబెట్టేటప్పుడు పైన మూత పెట్టాలి. ఎందుకంటే దీంట్లోనే వాయుతత్వం బయటికి వెళ్ళిపోవాలన్నమాట. అదే మనకి ఇండైజెషన్ ఇష్యూస్కి కారణం. అదేవిధంగా ఉడికేటప్పుడు పైన ఫ్రాత్ వస్తుంది తెల్లగా, దాన్ని కూడా ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి వీలంత వరకు. ఓకే, ఇది మెత్తగా ఉడికిపోయింది. ఈ టైంలో మనం ఈ కర్బూజా యొక్క ప్యూరిన్ వేసాము. ఇది బాగా ఒక 5 minutes ఈ ఒక కర్బూజాది లోపల ఉన్నది అంటే ఎసెన్స్ అంతా ఈ రైస్కి పట్టిన తర్వాత నెక్స్ట్ మనం బెల్లం వేద్దాం. బెల్లం ఆల్రెడీ మనం పాకం బట్టి పెట్టుకున్నాం. ఇది చాలా సింపుల్, ఈ సీజన్లో మనం చేసుకోవచ్చు. ఓకే, మనకి ఆ ఫ్లేవర్ అనమాట న్యాచురల్గా మనకి ఇలాచీ పొడి అన్నీ వేయకుండా ఇలాంటి ఫ్రూట్ పల్ప్ వేసాం కదా, ఆ ఫ్రూట్ ఫ్లేవర్ ఉంటుంది మనకి అనమాట. దాంట్లో ఉన్న న్యాచురల్ స్వీట్నెస్ కూడా కొంచెం కలుస్తుంది మనకి. మీకు ఖచ్చితంగా ఇక్కడ ఇది వద్దు అంటే, మనకి బెల్లమే వద్దంటే ఖర్జూరాన్ని కూడా మనం ప్యూరీ లాగా చేసుకుని వేసుకోవచ్చు, న్యాచురల్ స్వీట్నర్గా ఉండడానికి. టూ మినిట్స్ మూత పెట్టి కొంచెం బాగా ఒక పచ్చి స్మెల్ పోయేదాకా ఆ ఫ్రూట్ ప్యూరీ ఉంటుంది కదా, అదే అయ్యేదాకా మనం పెట్టుకుందాం. ఎస్పెషలీ మనకి ఫ్రూట్స్ ఈ టైంలోనే మనకి ఈ కర్బూజా దొరుకుతుంది, గ్రేప్స్ దొరుకుతాయి, జామకాయ దొరుకుతుంది,
చిలకడ దుంపలు దొరుకుతాయి, మనకి అనుములు దొరుకుతాయి, గ్రీన్ పీస్ దొరుకుతాయి. ఈ సీజన్ ఇంకా ఆల్మోస్ట్ గ్రీన్ పీస్ అవన్నీ ఇంకా ఈ ఒక 1 మంత్ ఆ టైం తర్వాత ఆగిపోతాయి. కాబట్టి ఈ టైంలో వీలైనంత వరకు వాటిని ముల్లంగి దొరుకుతుంది మనకి. వీటన్నిటిని మన డైట్లో కంపల్సరీగా చేర్చుకోవటం చాలా చాలా అవసరం. ముల్లంగి చాలా డీటాక్స్ వేరండి మనకి. దాంట్లో కూడా మనకి తెల్ల ముల్లంగి, ఎర్ర ముల్లంగి, పింక్ కలర్, అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ద ముల్లంగి దుంపకూరలు, ఆ దుంపలన్నీ దొరుకుతాయి ఇప్పుడు బాగా వస్తాయి. వాటి ఆకులను కూడా పడేయకుండా మనం పప్పులో కానీ దాన్ని లైట్గా కట్ చేసేసి స్టీమ్ చేసుకొని కొబ్బరి కూర వేసుకొని లైట్ సింపుల్ ఒక కూరలాగా చేసుకొని కూర తీసుకోవాలి. యా, ఫ్రూట్ యొక్క ఫ్లేవర్ బయటకు వస్తూ ఉంది. ఈ టైంలో మనం అల్లం వేసి అది కొంచెం కరిగిన తర్వాత బాగా బెల్లం కరిగిన తర్వాత ఫైనల్గా మనం కొంచెం దాల్చిన చెక్క అంటే సిన్నమాన్ పౌడర్ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. యాక్చువల్గా స్వీట్స్లో మనం ఎప్పుడైనా కలుపుకుంటే మన బాడీలోకి వెళ్ళిన తర్వాత దీంతో పాటు ఈ స్వీట్స్తో పాటు ఈ సిన్నమాన్ పౌడర్ ఉన్న పడంగా మనకి షుగర్ లెవెల్స్ పెరగకుండా కాపాడుతుంది. యా, అయిపోయిందండి ఇది. దీన్ని స్టవ్ ఆపేసి ఇప్పుడు కొబ్బరి పాలు పోసాను. మనకి ఎమ్మి ఊదా కర్బూజా కొబ్బరి పాల పాయసం తయారైపోయింది. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్సలెంట్ టేస్టీగా ఉంటుంది. ఇది మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. మనకి ఆ కోకోనట్ మిల్క్ ఫ్లేవరు, ఆ కర్బూజా ఫ్లేవరు, ఆ సిన్నమాన్ ఫ్లేవరు అవి తగులుతా చాలా టేస్ట్తో పాటు హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్ మీద పెట్టుకొని బాదం అంటే ఆల్మండ్ రోస్ట్ చేసుకొని ఆల్మండ్ పలుకుల్ని పైనుంచి గార్నిష్ చేసుకున్నాం. ఓకే అండి, ఎంతో ఎమ్మి ఊదా కర్బూజా కొబ్బరి పాల పాయసం తయారైపోయింది. దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. ఊద కర్బూజా కొబ్బరి పాల పాయసానికి కావాల్సిన పదార్థాలు: ఊద బియ్యం 1/2 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, కర్బూజా ప్యూరీ 1/2 కప్పు, బెల్లం పాకం 1/4 కప్పు, బాదం పలుకులు 1 పిడికెడు, దాల్చిన చెక్క పొడి 3 చిటికెలు. ఊద కర్బూజా కొబ్బరి పాల పాయసం తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాత్ర పెట్టుకుని నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత వేడైన నీళ్ళలో నానబెట్టిన ఊద బియ్యం వేసుకొని బాగా ఉడికిన తర్వాత దానికి కర్బూజా ప్యూరీ కూడా వేసుకొని కొంచెంసేపు ఉడికిన తర్వాత బెల్లము, దాల్చిన చెక్క పొడి వేసుకొని చివరిగా స్టవ్ ఆఫ్ చేసి తర్వాత కొబ్బరి పాలు కూడా వేసుకొని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని వేయించిన బాదం పలుకులు పైనుంచి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఊద కర్బూజా కొబ్బరి పాల పాయసం రెడీ. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదండి. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. అమృతం లాగే ఉందండి. ఇక కొబ్బరి పాలు, ఆ ఒక్క మస్మిలన్ కర్బూజా, ఆ 2 ఫ్లేవర్స్ ఆ సినిమాని కలిపి అమృతం లాగే ఉంది. చాలా చాలా బాగుంది, చాలా ఎమ్మి. అదే పిల్లలకు కూడా చాలా మంచిది, ఎస్పెషల్లీ ఇమ్యూనిటీ పెరిగేదానికి, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్కి ఎక్సలెంట్. అండ్ ఎస్పెషల్లీ లేడీస్ ఇష్యూస్ అనమాట, అంటే వాళ్ళకి ఋతు సంబంధమైనటువంటి మ్యాన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ కూడా ఇది చాలా మంచిది. ఓకే అండి, చూసాం కదా మనం ఈ ఫాల్గుణ మాసంలో మొదటి ఎపిసోడ్లో ఒక 2 కమ్మని వంటలు, బలవర్ధకమైన వంటలు. ఎస్పెషల్లీ ఈ టైంలో కఫా ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది, అంటే కఫా అగ్రవేట్ అవుతూ ఉంటుంది, దాంతోపాటు వాత ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. కాబట్టి వీటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే ఎక్కువ కూడా బలవర్ధకమైన ఫుడ్ తీసుకోవాలి. సొంటిని బాగా చేర్చాలి మనకి ఫుడ్లో. సొంటి తీసుకోవటం చాలా మంచిది. అలాగే పిప్పళ్ళ చూడడం కూడా చాలా మంచిది, కరక్కాయ కూడా చాలా మంచిది. ఓకే అండి, చూసాం కదా ఈ ఎపిసోడ్లో 2 కమ్మని వంటలు. మొదటిది సజ్జ శనగాకు నువ్వుల రొట్టె, రెండోది ఊదా కర్బూజా కొబ్బరి పాల పాయసం. మీరు కూడా ఖచ్చితంగా ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుందాం. మరొక ఎపిసోడ్లో ఇదే ఫాల్గుణ మాసంలో మరొక 2 వంటలతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.